నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ముగ్గుల పోటీలు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో కడార్తె ఉత్సవాలు. బీజేపీ నాయకుని ఫ్లెక్సీ చింపివేత, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డు, 21వ వార్డు, 30వ వార్డుల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఈరోజు ఆయా వార్డుల్లో మాజీ ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆశావాహులు వార్డుల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ముందస్తుగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆసక్తిగా పాల్గొన్న మహిళలు రంగురంగుల ముగ్గులతో వార్డును సందడిగా మార్చారు. వార్డుల్లో నగదు బహుమతికి అందజేయగా మరో వార్డుల్లో హోమ్ నీడ్స్ పరికరాలను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నారం శ్రీనివాస్, మంచె శ్రీనివాస్, గాలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం జడ్జెస్ రాసుకో. వేసిన అబ్బాయి కళ్ళు కొద్దిగా పెద్ద బండ్లు పోతాయి సైకిల్ ఎత్తుకొని పొలగాలి అంటే అరే ఆగువే ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, ఏదో మాకు కూడా తృప్తి. ఇక్కడ చూడండి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీకృష్ణ మందిరంలో కుడారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయాలు గోవిందనామస్మరణలతో మారుమోగాయి. వేకువజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గోదాదేవి శ్రీరంగనాథుని స్మరిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. श्री नीलादेव्ये नमः। ओम श्री गोदादेव्ये नमः। ओम श्री अनंताय नमः। ओम श्री गरुडाय नमः। ओम श्रीमते विश्वक्सेनाय नमः। ओम श्रीमते रामानुजाय नमः। శ్రీరంగనాథుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, రాముడైనా, కృష్ణుడైనా వీళ్ళంతా ఒకటే తత్వం, ఒకరే. వివిధ కృష్ణుణ్ణి వివాహం చేసుకుంటా అని చెప్పి అనుకోని ఆమె ఏం చేస్తుంది అంటే, అమ్మ అక్కడ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి సుందరబాహు పెరుమాళ్, పరమాత్మ పెరుమాళ్ పేరు సుందరబాహు పెరుమాళ్. 4 வருமூன்றில் மாலிரம் சோலை நம்பிக்குவார் 100 தடா విన్నెందు వరాన్ వైద్యం 100 తడా నిరైందే. వివాహం జరిపిస్తే తప్పనిసరిగా 100 గంగాలతో 100 అంటే 100 వడకాలంటే 1000 కావచ్చు. 100 నుంచి ప్రారంభం అన్నమాట. మనకు మనకున్న ఇష్టదైవాన్ని మనం ప్రార్థన చేస్తాం కదా, మనం ట్రీట్మెంట్ నాకు చేస్తే వచ్చిన దండ పెడతాం, అది నెరవేరగానే దాని ప్రకారంగా నెరవేరుస్తాం. సిరిసిల్ల పట్టణంలోని 37వ వార్డులో షాదీఖానా సమీపంలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ కట్టిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధి వార్డులో చేసిన అక్రమాల గురించి వెలికి తీయడంపై కక్షపూరితంగా తన ఫ్లెక్సీలను చింపుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా తనని దెబ్బతీయడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని శ్రీనివాస్ వెల్లడించారు. వెంటనే ఫ్లెక్సీని చింపివేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోరాహోరీగా ఏదైనా వార్డు జరుగుతుంది అంటే అది కేవలం 30వ వార్డే. 30వ వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ ఆయన చేష్టలు ఎలా ఉన్నాయంటే, ఆయన పని చేయడు, ఎవరన్నా చేస్తా అని ముందుకొస్తే కాళ్ళల్లో కట్టబెడతాడు. ఆ మాదిరిగా ఉన్నది. ఆయనకు చేసుకునే వ్యాపారం మీద ఆయన ఈ పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకొని సంపాదించుకునే దృష్టిన్నది. ఇప్పటికీ కూడా ప్రజలకు సమయం ఇయ్యలేడు. ఆయన చేసిన అరాచకాలమైన మేము ఆయన భార్యకు ఆసరా బీడీ పింఛన్ గతంలో ఆయన కౌన్సిలర్ సమయంలో మంజూరు చేసుకున్నాడు. దాన్ని ప్రశ్నించి నేను తీయించిన ఈయన కౌన్సిలర్ గా, వైస్ చైర్మన్ గా భార్యకు పింఛన్ ఇస్తుండు అని ప్రజలకు మరోసారి జ్ఞాపకం చేద్దామని, మనము పేద ప్రజల ఆపదలో ఉంటే ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటామని గతంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గారి ద్వారా ఒక 50,000 రూపాయలు ఒకరికి ఇప్పించడం జరిగింది. అవి 2 కలిపి ఫ్లెక్సీ చేస్తే ఊర్వలేని వైస్ చైర్మన్ ఈ ఫ్లెక్సీని చింపించిండు. అయ్యా నీకేదన్నా ఉంటే డైరెక్ట్ కొట్లాడదు ఉంటే మాతో కొట్లాడు, కానీ ఈ ఫ్లెక్సీలు చింపితే నీకేమత్తదయా? ఫ్లెక్సీలను చింపితే వచ్చేది లేదు, పోయేది లేదు. నీకు గెలవాలని ఉంటే ప్రజలకు పో. నేను ఉండన్నా వద్దా కాదు, నేను ఉంటున్నా అని చెప్పుకునే ముఖతనం లేదు నీకు. నేను ఉండన్నా వద్దా అని ప్రజలను అడుగుతున్నావు. అది కాదయ్యా, నిలబడేది ఉంటే డైరెక్ట్ రా, వచ్చి పోటీ చేస్తున్నా అని చెప్పు. అది మొగతనం, గెలిచేతనం. కానీ నీ కోసం గెలవకు, నీ కోసం నిలబడకు. ప్రజల కోసం వచ్చేది ఉంటే రా, ప్రజలకు సేవ చేయాలి. కానీ నీ కోసమే, నీ స్వంత ప్రయోజన కోసమే ఈ వార్డును అంతా నువ్వు అడ్డగా పెట్టుకొని నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు సంపాదించిన ఆస్తులకు, డబ్బులకు, అవిటికి ఆసరాగా నీకు పదవి అవసరమని
డబ్బులు పెట్టి నువ్వు గెలవాలనుకుంటున్నాం. అది ఈసారి నీ తరం కాదు. నీకు పట్టపగలే చుక్కలు చూపెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ రెడీ ఉందని మరోసారి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేయడం సరికాదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా తప్పుదోవ పట్టించారో ఆ విధంగా తమ ప్రభుత్వంపై ఇప్పుడు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవం ఉన్న మంత్రులతో మరియు అనుభవం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో తీసుకెళ్లడం చూసి కొంతమంది నాయకులు కొన్ని మీడియా ఛానల్ ద్వారా దుష్ప్రచారాలు చేయించడం సరికాదన్నారు. అయితే మొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దుష్ప్రచారాలు చేశారు. అలాంటి దుష్ప్రచారాలు చేయకుండా మానుకోవాలని వారు పలు మీడియా ఛానళ్లకు సూచించారు. మీడియా అంటే తమకు కూడా గౌరవం ఉందని కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు ఇలా అబండాలు మోపి మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. అట్టి విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు. అయినా కొన్ని మీడియా ఈ రోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పుదో పట్టించారో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి క్యాబినెట్ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అబండాలు అందరూ కూడా కాదు, కొంతమంది కొన్ని ఛానళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేయాలా, ఏ విధంగా మంత్రులకే కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఆ ఛానళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, చాలా తప్పిదము. మేము కూడా జర్నలిస్టులమన్నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా గౌరవిస్తాం. కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవ మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ల పైన వచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటిది చాలా తప్పిదం. అది అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా దానికి భంగం కల్పించడం, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం చాలా తప్పిదం. ఇది దయచేసి మీ ద్వారా వారికి ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఇలాంటి పని మరి ఎప్పుడు కూడా చేయొద్దు. తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది దీనిపైన. ఎందుకంటే ఆయన తెలిసేంతో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు తెలంగాణ కోసం తృణప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతనిపైన కానీ. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం 4వ రోజు బైక్ ర్యాలీ చేసిన సాధనా సమితి సభ్యులు స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఊరంతా బైక్ ర్యాలీ చేసిన సభ్యులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వర్ధనపేట సాధనా సమితి సభ్యులకు మద్దతు సంఘీభావం తెలిపిన వర్ధనపేట జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు. దీక్షలో పాల్గొన్న 1990-91 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు వర్ధనపేట సాధనా సమితి దీక్షలకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రామ్దాన్, తాండా సర్పంచ్ వెంకన్న. సుమారు మున్సిపాలిటీ ఏర్పాడి 6వ సంవత్సరం. గతంలో రిజర్వేషన్ అయినాక వర్ధనపేట 2009-2014 వరకు నేను స్థానికంగా ఎమ్మెల్యే అయినా. 2014 నుండి 2023 వరకు అదే రిజర్వేషన్ రమేష్ అయినా. 23 నుండి నవ్ ప్రెసిడెంట్ ఆ రిజర్వేషన్లే కేఆర్ నాగరాజు గారు అయినా. కాకపోతే ఎవరున్నా వర్ధనపేటకు హెడ్ క్వార్టర్ గా కాన్స్టిట్యూన్స్ పేరు వర్ధనపేట కాబట్టి అభివృద్ధి వర్ధనపేట స్టార్ట్ కావాలి కాబట్టి ఏం చేసినా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఇక్కడి కార్యక్రమంలో నేనున్నప్పటికీ వర్ధనపేట నియోజకవర్గంలో మేము ఉండగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
నా తర్వాత అరూర్ రమేష్ గారు వచ్చారు. వారు కూడా ఇక్కడ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు చేశాడు. ఇందులో వర్ధన్నపేట 100 పడకల ఆసుపత్రి కావాలని ఈ గ్రామస్తులు కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కానీ అనివార్య కారణం వల్ల మళ్లీ అరూర్ రమేష్ గారు ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ రావడం, వచ్చి కాలాపన నడుస్తున్నది. నడిచిన కార్యక్రమంలో స్థానికంగా వర్ధన్నపేట మరి స్థానికంగా ఉన్న 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ కావడం పాత ఎక్స్పెక్ట్ తోటే. కాబట్టి అదే దాని ద్వారా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో మళ్ళీ ఆ రిపోర్ట్ రిటర్న్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళకి వచ్చింది కాబట్టి దాన్ని వర్ధన్నపేట నుంచి తీసుకుపోయి ఒక అడవిలో ఓ జంగల్లో పెట్టి అక్కడ ఆడ వారు మరి ఏ దురదృష్టంతో కట్టిన నాగరాజు గారు ఈ రియల్ ఎస్టేట్ కావాలన్నా లేకుంటే అక్కడ ఇంకా స్వార్థమా, అక్కడ ఎవరి స్వార్థమో అది భగవంతుడు తెలుసు. కానీ మేమేంటంటే వర్ధన్నపేట నియోజకవర్గం అనేది సమితి కానుంచి వర్ధన్నపేట నియోజకవర్గం ఆ రోజులో సమితి ప్రెసిడెంట్ కూడా ఇక్కడి నుంచి చేసిండు. వరంగల్ నిజాం కాలం నుంచి వరంగల్ ఏరియా కూడా సగ భాగం ఇక్కడి నుంచి వచ్చి పని చేసిండు. అప్పుడు కొండపర్తి కావచ్చు, హన్మకొండ కావచ్చు, అదేవిధంగా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో చింతల మానేపల్లి, కౌటాల, సిర్పూర్ వివిధ మండలాల్లో పెరక సంఘం కమిటీలు నియమించినట్లు జిల్లా అధ్యక్షులు ముత్యం రాజన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరక సంఘం కులస్తులు అభివృద్ధి చెందాలంటే కమిటీలు నియమిస్తున్నామని, పెరక కులస్తులు చేయి వృత్తులు ప్రభుత్వం గుర్తించకుండా కులస్తులకు అన్యాయం జరుగుతుందని, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలని, ఐక్యతంగా ఉండి మన హక్కులకై పోరాడాలని, సంక్షేమ పథకాలు అందక తీవ్ర నష్టపోతున్నామని పెరక సంఘము అధ్యక్షులు తదితరులు వివరించారు. పెరక కులం అంటే ఏంటి అని వివరంగా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంఘం అధ్యక్షులు, కమిటీ వారు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మరి జిల్లా కమిటీ వాళ్ళు వచ్చి మరి ఈరోజు ఈ యొక్క ఆదివాసీ భవన్లో కౌటాల మరి చింతల మానేపల్లి పెరక సంఘ సభ్యులందరినీ అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున మరి అలా 2 మండలాల కమిటీలు ఎంపిక చేసుకున్నాం. ఈ కమిటీలు మరి ముందు ఈ యొక్క పెరక సంఘానికి మరి ఐక్యత చాటుతో మరి పెరక సంఘం ఐక్యతగా ఉండి మరి అన్ని విషయాల్లో ప్రతి దాంట్లో కూడా ముందు నడవాలని చెప్పి కోరుతూ సందర్భంగా సెలవిస్తున్నాం. జై హింద్, జై పెరక. ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా యంత్రాంగం, పెరక సంఘ సభ్యులందరూ కూడా ఈ 2 మండలాలకు హాజరై ఇక్కడ పెరక సంఘ సభ్యులు ఏకగ్రీవంగా కమిటీలు ఎన్నిక చేయడం జరిగినది. ఇందుకు అందరూ పెద్ద ఎత్తున కుల సంఘ సభ్యులందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇక ముందు సంఘాభివృద్ధి కృషి చేస్తారని, సంఘ డెవలప్మెంట్ కానీ సంఘం మొత్తం పాటుపడతారని కోరుతూ సెలవు. ఈ పెరక కులస్తులు కులవృత్తి ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి అంటే వీళ్ళని ఉరికి చెప్తే పెరక కులం అని మమ్మల్ని అంటారు. వీళ్ళు ఏం చేసేవారంటే నాడు జూట్ పరిశ్రమలు, ఇప్పుడు జూట్ పరిశ్రమలు వచ్చినాయి కానీ జన్ముని వాడికి గోనెలల్లి ఆవుల మీద కానీ గుర్రాల మీద కానీ ఇట్లా మన గోనెలలాగా వేసి నవరత్నాలు, వజ్ర వైద్యాలు చేరవేసేవాళ్ళు ఈ పెరికలు. ఈ పెరికని కొన్ని చోట్ల పెరికీలు కానీ, కొన్ని చోట్ల వారస బట్టలని, కొన్ని చోట్ల బలిజీలు కానీ పలుపలు ప్రాంతాల్లో పలుపలు విధాలుగా పిలుచుకుంటున్నాం. అసలు వీళ్ళ కులవృత్తి ఏంటి? మా పెరక కులం గోనెలు వేస్తారు, ఆవుల మీద కానీ ఎడ్ల మీద కానీ వేసే ఇప్పుడు జూట్లు అయినాయి కానీ నాడు ధాన్యాన్ని ఒక చోట నుండి ఒక చోట చేరవేసే రవాణా సౌకర్యాన్ని మా పెరక కులస్తులు చేసేవారు. ఇప్పుడు అనేక పరిశ్రమలు, జూట్ కార్యక్రమం, మన కర్మాగారాలు అయినందున ఈ మా పెరక కులానికి కుల వృత్తి అనేది లేకుండా పోతుంది. అటువంటి ఈ పెరక కులానికి కుల వృత్తిని మనం అందరం ఏంటిదని తెలుసుకొని అందరం ఈ పెరక కులానికి ఏదన్నా గవర్నమెంట్ తరఫున కానీ ఎక్కడున్నా కానీ ఏదన్నా రాష్ట్ర తరఫున కానీ మాకు సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి సికింద్రాబాద్ అస్తిత్వం మీద సికింద్రాబాద్ సాంస్కృతిక వైభవం, సంస్కృతిపై దెబ్బకొట్టేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నేనేదో రాజును అన్నట్టుగా ఆయన తీరు కనిపిస్తుంది.
లోబడి పనులు చేయాలి. సికింద్రాబాద్ చరిత్ర ఎన్నో ఏళ్ళది. మన ఆత్మగౌరవం, మన అస్తిత్వంపై దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. అరే ఒక్కోళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు కదా, మిస్ అయితే ఇస్తారు కదా. అందరికీ నమస్కారం. ఇప్పుడు అందరికీ నమస్కారం. సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర, సికింద్రాబాద్ ఆత్మగౌరవం, సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని దెబ్బకొట్టే విధంగా సికింద్రాబాద్ పేరు నామరూపాలు లేకుండా చేయాలన్నటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో, పేపర్లో టీవీల్లో లీకులు ఇచ్చిన విధంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనేటువంటి పేర్లు ఏమైనా వస్తున్నాయో, హైదరాబాద్ జంట నగరాలు, ట్విన్ సిటీస్ అంటేనే ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్కు ఉన్నటువంటి చరిత్ర, లష్కరు బోనాలంటే ఈ దేశంలో ప్రపంచంలో కూడా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రాష్ట్రపతి విడిది బొల్లారం, అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, ఇసంగంజ్ బొండా మార్కెట్, మాంకాలి క్లాత్ మార్చెంట్ కానీ, గోల్డ్ మార్చెంట్ కానీ, దాంతోపాటు ఆర్ట్స్ కాలేజు, ఉస్మానియా యూనివర్సిటీ, మహబూబ్ కాలేజ్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోయిన్పల్లికి వచ్చినప్పుడు డిఫెన్స్ కానివ్వండి, పెరేడ్ గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ మాకున్నటువంటి సెంటిమెంట్, మాకున్నటువంటి ఆత్మగౌరవం, ఇక్కడ ప్రజలు పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా బంధాలు ఉన్నటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుండు, మీ తల్లి పేరు మారుస్తా అంటే ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చీమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. మల్కాజిగిరి అనేది ఒకప్పుడు ఒక గ్రామం, సైబరాబాద్ కానీ శంషాబాద్ కూడా ఒక గ్రామం. కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి, డెవలప్మెంట్ కూడా జరిగింది. నువ్వు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం బీకిందని పేరు మారుస్తావు? నీ ప్రభుత్వం ఏం చేసింది? ఈ 2 ఏళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా? ఒక ప్రాజెక్ట్ అయిందా? ఫస్ట్ ఆ పని చూడమని ప్రజలు మీకు అధికారం ఇస్తే నేను చరిత్రలో పేర్లు మారుస్తా అని చెప్పి నీ ఇష్టానుసారం ఇదేమో రాచరికం కాదు, లేకపోతే నువ్వేం రాజు కూడా కాదు. సికింద్రాబాద్ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఇక్కడ ప్రజలు నీ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మేము దీనికి ఒక కార్యాచరణ తయారు చేసుకున్నాం. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు మహాత్మా గాంధీ గారు హింస కాదు అహింస ద్వారానే ఒక శాంతియుత వాతావరణంలో అన్ని సాధించుకుంటామని ఈ దేశానికి నేర్పించాడు. వారి మార్గంలోనే 10,000 మందితోని నల్ల జెండాలు, నల్ల కండువలు కప్పుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి, క్లాక్ టవర్ సికింద్రాబాద్, అక్కడి నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం. అది ఫస్ట్ ప్రోగ్రాం కింద టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత ఒక బంద్ కాల్ ఇస్తాం. ఆ తర్వాత నీ సెక్రటరేట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, యథావిధిగా చరిత్ర ఉన్నటువంటి పేరుని మీరు యథావిధిగా కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు సికింద్రాబాద్ జిల్లా ప్రకటించండి, లష్కర్ జిల్లా సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధి రెజిమెంటల్ బజార్లోని మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగ అమ్మవారి బంగారు వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. కేజీ మేర వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకునే పనిలో పడ్డారు.
మేనత్వ గోవింద్రాన్ని మీరు ఏ డిపార్ట్మెంట్ అన్న? మేము మీడియా అన్న. మీడియానా? ఏ టీవీ అన్న? ఐ న్యూస్. ఐ న్యూస్. సమయపాలనతో క్రీడలు ఆడితే యువకుల్లో మేధస్సు పెరిగి పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఎంతో దోహదం చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలంలోని సిఎంసి మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడ పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు విజయం సాధించేందుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, గంగదాస్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, పీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, శాంసన్, రామచందర్ గౌడ్, డిచ్పల్లి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వాసుబాబు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. Okay. Now invite Nadpalli village. Now also invite Sutapalli team captain. Now invite Sampalli Tanda captain. Nagadana please. Anybody is there? Now invite Dharmaram. Now టీం కు తర్వాత డిస్ప్లే టీం కు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. First of all, I like to wish you happy New Year to you. Even though it is belated, so it's a very good event. నాకు చాలా సంతోషం అనిపించింది the way the match went on. సో ఏదంటే ఇప్పుడు నిజంగా రీసెంట్ గా నిన్న కొండాపూర్ విలేజ్ లో ఇది రిమోట్ విలేజ్, అక్కడ కూడా ఒక వాలీబాల్ లీగ్ అయింది. కొండాపూర్ విలేజ్ వాలీబాల్ లీగ్ అని అక్కడ దగ్గర ఫ్రాంచైజ్ పెట్టుకున్నారు. ఒక 6 ఫ్రాంచైజ్ పెట్టుకుని పర్చేస్ ద ప్లేయర్స్ అండ్ అఫీషియల్ ఒక స్టాండర్డ్ లో చేశారు. దాంట్లో తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే చేతిలో గంజాయి కాదు, చేతిలో వాలీబాల్ పెట్టుకోవాలి. సో ద సేమ్ కాన్సెప్ట్ అప్లై. సో ఇక్కడ కూడా ఏదైతే మోటివేషన్ ఏదైతే ఉందో మన స్పోర్ట్స్ ద్వారా, స్పోర్ట్స్ ఆడడం వల్ల మరి ఇక్కడ ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మత ఏదైతే డ్రగ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు, డైవర్షన్ చేయొచ్చు అనే దాని మీద ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ముఖ్యంగా మరి మీరందరూ కూడా దీన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే నిజంగా కూడా ఇది ఒక మనకు అంటే ఈ సమాజానికి ఒక ఈవిలాగా తయారైంది డ్రగ్స్ అనేవి. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా నాట్ ఓన్లీ డ్రగ్స్, ఈవెన్ రీసెంట్ టైం పీపుల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని వివిధ వార్డుల్లో ముగ్గుల పోటీలు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో కడార్తె ఉత్సవాలు. బీజేపీ నాయకుని ఫ్లెక్సీ చింపివేత, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.